Come here. Sit down. Sit down. Sit down, Jiva. Maya, sit down. Hello. Good girl. Hello. ఎట్లుంది వెదర్ అంతా? వద్దు లేదులే. లేదా అయితే మీరు ఫుల్ ఫ్యానా? ఫ్యాన్ అండి. ఉంది నీ ఫ్యాన్ అంటమ్మా. ఏం మాట్లాడతావులే? కొంచెం వాటర్ మాట్లాడతా. మంచినీళ్ళు అంటే ఉప్పు నీళ్ళు ఇస్తాడా? దాంట్లో ఉప్పు పోసి. హలో అన్నొద్దులేండి, ఒకటి చాలు. అయ్యో వద్దు మళ్ళీ మునగ చెట్టు ఎక్కిస్తాను. అంతేగా. నిజమేనండి, మీ వల్ల మేము అసలు అయ్యి బాబోయ్ మిమ్మల్ని అసలు అయ్యి బాబు మీరు మాకు దేవతతో సమానం అండి రాధమ్మ గారు. ఎందుకు అండి? మీరు చెప్పిన బెట్టింగ్ యాప్ లో ఇన్వెస్ట్ చేశానండి. అసలు అప్పుల్లో ఉన్న నేను కారు కొనుక్కున్నా, బండి కొనుక్కున్నా, మా ఆవిడకి బంగారం కొన్నా. అయ్యి బాబోయ్ మిమ్మల్ని అసలు పూజించాలండి మేము. అవునా? ఇప్పుడే పొలం కూడా మాట్లాడొచ్చానండి. 1 ఎకరం కొనుక్కుంటున్నాను. అంతా మీదయ్యానండి రాధమ్మ గారు. బిస్కెట్ తింటారా? అబ్బాబ్బాబ్బా ఏం ఛాన్స్ కొట్టినావు నువ్వు. ఉండాల్సినోడివి నువ్వు. గోల్డ్ కొనుక్కున్నానండి, అప్పులన్నీ తీర్చేసా, కారు కొనుక్కున్నా. అయ్యి బాబోయ్ రాధమ్మ గారు. మళ్ళీ మీకు నా తరపున ఇదిగా అంత వచ్చింది కదా, దాంట్లో ఏమైనా కమిషనా? నాకు ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఇస్తానండి, ఏం కావాలండి? అదే కమిషన్ ఎంత ఇస్తే నాకు, నేను కూడా అప్పులు తెంపేసుకుంటాను. ఇస్తానండి, ఎందుకేమోనండి. మీరు మా దైవ సమానులండి. మీరు మాకు బాబా థ్యాంక్ యూ. మిమ్మల్ని సన్మానం చేయాలనుకుంటున్నామండి మేము. ఎక్కడో కొడుతుంది సీనా. అంటే నిజమైన సన్మానమా లేకుంటే డూప్ సన్మానమా? మీరు మా దేవతతో సమానం అండి. మిమ్మల్ని మీ ఇంటికాడ నుంచి కార్లు పెట్టి తీసుకెళ్లి ధూమ్ ధామ్ గా తీర్మార్ పెట్టి పెద్ద ఫంక్షన్ హాల్ బుక్ చేసి మీకు సన్మానం చేస్తామండి, పెద్ద పెద్ద బ్యానర్లు కట్టి. బాబా ఏ ఊరు మీది? మాది అనంతపురమేనండి. మీ అడ్రస్ చెప్పండి, వస్తాం. మళ్ళా ఏందో మీది కొంచెం భాష వేరేలాగుంటే మన వేరే ఊరు అనుకున్నా. ఎక్కడ చదువుకుంటారు? భాష వేరేలాగుంది. అటు సైడ్ ఏదో గుంటూరు, వైజాగ్, విజయవాడ, రాజమండ్రి అటు సైడ్ భాష ఉంది నీకు. అంటే నేను మొత్తం చదువుకున్నప్పటి నుంచి వేరు వేరు రాష్ట్రాలు తిరిగి నాకు అన్ని వాయిస్లు వచ్చేస్తాయండి. అవునా? బాబా పెద్ద ఆయన ఏం చెప్పినాడు? పరిగెత్తుతూ ఆడుకో పాప, భాషలతో విభేదాలు చూపిద్దు పాప. నా కొడుక. మీ అడ్రస్ చెప్పండి, మిమ్మల్ని సన్మానం చేసుకుంటామండి మేము. ఇప్పుడే చేస్తామండి. చెప్పండి, మీ అడ్రస్ చెప్పండి, రాసుకుంటాం, మీ ఇంటికి వస్తాం. మీరు మా పాలిట దైవం అండి. మీరు ఎక్కడున్నారు? అనంతపురంలోనేనండి. మీరేం పని చేస్తారు? నేను ఖాళీయేనండి. ఇదివరకు ఖాళీగా ఉండి అప్పులు చేసేసి మీరు చెప్పిన బెట్టింగ్ యాప్స్ తో బోల్డ్ డబ్బు సంపాదించి ఈ రోజు వెల్ సెటిల్డ్ అయ్యానండి నేను. అబ్బా నీదేం అదృష్టం పండింది. రొట్టిరిగి నేతిలో పడినట్లయింది. మీ అడ్రస్ చెప్పండి, మిమ్మల్ని వచ్చి సన్మానం చేస్తామండి మేము. నువ్వు మాట్లాడుతాడు ఈ నంబరు ట్రూ కాలర్ లో చూస్తా, నాకు ఎందుకు డౌట్ ఉంది. ఓపెన్ చేయి, మాట్లాడు, మంచి మాట్లాడతాను. చెప్పండి. మీ అడ్రస్ చెప్పండి. అడ్రస్సా? చెప్తాలేండి. చెప్తా మాట్లాడండి. ఏముందండి, మీరు అడ్రస్ చెప్తే మిమ్మల్ని అంగరంగ వైభవంగా తీసుకెళ్ళి సన్మానం చేస్తామండి మేము. ఇక్కడే అనంతపూర్లో. అనంతపురం అవుట్స్కట్స్ లో. అనంతపురం పక్క పల్లె మాది. పల్లి పేరు అండి? అటు
చంద్రాయనపల్లి. చంద్రాయనపల్లి రాజన్నపేట? రాజన్నపేట కాదులేండి, చంద్రాయనపల్లి. ఆ పిల్లోడికి తెలీదు. ఏంటండి ఏం ఊరి పేరేంటి? చంద్రాయనపల్లి. ఉన్నారా మీరు ఇప్పుడు? ఇంటి దగ్గర లేనండి, వేరే ఊర్లో ఉన్నా. ఎప్పుడు వస్తారు మీరు? ఎందుకు మీరు అన్ని కుచ్చి అడుగుతున్నారు? అంటే సన్మానం చేయాలి కదండి మీకు. మేము సన్మానం చేస్తారా లేకుంటే బేడీలు వేస్తారా? బేడీలు వేస్తామని ఎందుకు అనిపించింది మీకు? ఎందుకో మీకు చూస్తే నాకు కొంచెం తేడాగా, కొంచెం చాలా డౌట్ కొడతాను. నాకు ఫ్యాన్ అని నా ఫ్యాన్ అని నాకు నమ్మకం కలగడం ఏసీ అంటారులే, పిలుచుకో. లేదు లేదు, మీ మీద ఏందో. మీ అడ్రస్ చెప్తే మీ ఇంటికి వచ్చి సాధారణంగా మీకు సన్మానం చేస్తాం. అదేనండి సన్మానం అంటే పోలీసు వాళ్ళు, కానిస్టేబుల్, ఎస్ఐలు వచ్చి నన్ను ఏమన్నా బేడీలు వేసి ఆ బేడీలతో సన్మానం చేసుకొని పోతారా? అలా నచ్చుకుతావేంటయ్యా? బేడీలతో సన్మానం అంటే బెట్టింగ్ ప్రమోషన్ చేసినప్పుడు ఉండాలి కదండి అవన్నీ. అమ్మా వాయమ్మో ఓర్ నాయనో, నువ్వు ఇప్పుడు బయటపడిపోతుంది కదా సార్. మీరు మీ అసలు రూపం బయటపడిపోయింది కదా సార్. అలా కాదమ్మా, బెట్టింగ్ ప్రమోషన్ చేసినప్పుడు ఉండాలిగా. మీరు అడ్రస్ చెప్పమంటే ఎందుకంత భయపడతారు? ఇంకేంది సార్, ఇప్పుడు చెప్పినంటే మీరు మీరు సెకండ్లలో ఇటుకు వచ్చేస్తాంటారు కదా సార్. సార్ నేను వాళ్ళ ఆమె కొడుకుని మాట్లాడాను సార్, నాకు ఏం సంబంధం లేదు. నువ్వే చెప్పించింది అదే, నువ్వు చెప్పింటే నేను చేస్తాను. సంబంధం లేదు, ఎవరి పేరు అయితే ఛానల్ ఉంటుందో వాళ్ళకి సంబంధం. అవును సార్, అదే నేను కూడా తీసుకుంటాం మేము. అదే నేను కూడా చెప్పాలనుకుంటున్నాను సార్. చెప్పండి సార్. నాది ఉందండి ఒక ఇల్లు, ఒక ప్రాపర్టీ. ఇప్పుడు నా పేరు మీద ఉంటే నా సొంతం అవుతుందా, మీ అబ్బాయి సొంతం అవుతుందా? సార్ దీంట్లో వీళ్ళు కూడా భాగస్తులే కదా సార్. భాగస్తులైన రాధికా వ్లాగ్స్ అంటే రాధిక అంటే ఎవరమ్మా? నేనే సార్. మరి రాధికా వ్లాగ్స్ అంటే రాధికాకి సంబంధమా, కొడుకులు కోడలకు సంబంధమా? వాడే కదా సార్ ఐడియా ఇచ్చిండేది నాకు. అలా ఉండదమ్మా, ఎవరు ఐడియా ఇచ్చారు ఏంటన్నా తెలియదు. మీరు ఒక పబ్లిక్ ఎంటర్ప్రెన్యూర్ గా ఉన్నప్పుడు మీదే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. నువ్వు అవన్నీ చెప్పొద్దు, అడుక్కో. నాకు ఎట్లో అట్లా నేను తిక్క బా నేనైతే తప్పిల్ల అంతేగా సార్. సార్ హలో సార్ ప్లీజ్ సార్, నాకు ఏదో తెలియక చేసినాను సార్, వదిలేయండి సార్ నన్ను. ఇంకా మీదట అలాంటివి నేను వదలడానికి లేదు. పెద్ద పెద్ద యాక్టర్స్ అందరూ కూడా ఈ స్కామ్ లో ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం. ఇందులో మీరు ఒక భాగ్యస్వామి సార్. నా చిన్న ప్రాణం సార్, చిన్న ప్రాణాన్ని వదిలేయి సార్. కాదు, కానీ నేను మీ వీడియో చూస్తాను, మిమ్మల్ని అభిమానిస్తాను కాబట్టి మీకు హెచ్చరికగా ముందే కాల్ చేశాను. సార్ సార్ అట్లనే కొంచెం దయదలసండి సార్, ప్లీజ్ సార్. ఏముండదమ్మా, అంతా పై ఆఫీసర్ చూసుకుంటారు. మా పై ఆఫీసర్ కి ఒకసారి మాట్లాడతాను. ఒకసారి మీరు లైన్ లో ఉండండి, ఆయన ఏమంటాడో చూద్దాం. సార్ ఏం పీక్కుంటారో పీక్కోమని చెప్తాన్నాడు సార్ ఒక పిల్లగాడు. గారు మీకు ఇంతసేపు గౌరవం ఇచ్చి మాట్లాడింది అలా అంటానికా? సరేండి, అయితే మా సార్ చెప్పుకుంటాను. సార్ ప్లీజ్ సార్, నేను కాదనిండే సార్. ఇడు ఒక బడుద్దాయుడు ఉన్నాడు, ఆ బడుద్దాయి అన్నాడు. సరే, మీ మీద ఉన్న అభిమానంతో నేను ఒకసారి లైన్ లో ఉండండి, మా ఎస్ఐతో మాట్లాడతాను. ప్రొసీడ్ అవుదాం సార్. మాట్లాడి కొంచెం నన్ను వదిలిపెట్టమని చెప్పండి సార్. ఓకే సార్, వదిలిపెట్టమని సార్. ఇది ఒకటి పెద్ద మనసు చేసుకొని. Beyond the expectations. Let's begin the show. సార్ అదే రాధికా వ్లాగ్స్ కి కాల్ చేయమన్నారు కదా సార్, అది వాళ్ళతో మాట్లాడాను సార్. వాళ్ళని ఏం చేయమంటారు సార్? ఎవరు సార్? అదేనా సార్ రాధికా వ్లాగ్స్ సార్? అవును సార్. మీరు చెప్పేది రాధమ్మ గురించా? అవును సార్, రాధమ్మ గురించి. ముందు ఆవిడని తీసుకెళ్లి అర్జెంట్ గా అరెస్ట్ చేయండి, తర్వాత చూద్దాం ఏదన్నా ఉంటే. సార్ అదేంటి సార్ అలా అంటున్నారు? తన వల్ల నాకు మా ఆవిడ గాజులు అమ్మేసా, మొత్తం చేసేసా. మొత్తం తనని అర్జెంట్ గా అరెస్ట్ చేయండి, తర్వాత ప్రొసీడింగ్ చూసుకుందాం. ఓకే, వెళ్ళండి, గెట్ అవుట్. మ్యూట్లో పెట్టిన బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోతాను, నేను ఉండను. నువ్వేంది సార్ అని మాట్లాడుతుంటే ఏం పిక్తాడో పిక్కోమని చెప్తావు సార్. సార్ చెప్పండి సార్.
విన్నారా మా ఆఫీసర్ ఏమన్నారు? అవును సార్, నాకు ఇంకా భయం వేస్తుంది సార్, నేను ఉండను సార్. మీ వల్ల తన భార్య గాజులు ఎన్ని కూడా అమ్మేశాడంట. సార్ వాళ్ళ కాదు సార్, వాళ్ళ ఆఫీసర్లు కాదు సార్, ఆఫీసర్లు కాదు సార్, వాళ్ళు పులిని చూసినాక వాత పెట్టుకుంటుందా సార్ ఏడన్నా? మీకు అర్థం కావట్లేదు రాధిక గారు, మీకు ఎప్పుడు కూడా మీరంటే అభిమానంతో మీరు ఏం చెప్తా చేస్తాం మేము, అవునా కదా? అది ఎట్లా సార్? అది నాకు కూడా తెలియదు సార్ అవన్నీ. బాబీ గారు చెప్పింటే చేసినాను సార్, నేను డబ్బులు వస్తాయని ఆశపడి. వీడియోస్ చూస్తాడు అని అనుకుంటే రాధిక అనగానే వెంటనే అరెస్ట్ చేయండి తర్వాత చూద్దాం అంటున్నాడు. మరి ఆయన అయ్యో సార్, ఎట్లా రిక్వెస్ట్ చేయండి సార్ ప్లీజ్ సార్, మీకు రుణపడి ఉంటాను సార్. ఇప్పుడు మనకి 3 ఆప్షన్లు ఉన్నాయమ్మా, మీరు ఏం సెలెక్ట్ చేసుకుంటారో చూసుకోండి. మరి ఏం చెప్పండి సార్ అవి? ఫస్ట్ ది మీకున్న యావదాస్తి ఏదైనా అనాథాశ్రమానికి కానీ వృద్ధాశ్రమానికి కానీ రాసేయాలి. ఆస్తి నాకు ఏంది లేదు సార్. అదేంటమ్మా బెట్టింగ్ ప్రమోషన్స్ లో వచ్చిన డబ్బు అంతా ఏం చేస్తున్నారు మీరు? ఏంది వస్తుంది సార్, ఏంది రాలేదు సార్. బెస్టింగ్ది 30,000 ఎంత వచ్చింటే వీళ్ళే వాడుకున్నారు సార్, పద్దును బాబీ. నాకు రూపాయి కూడా ఇలేదు సార్, కానీ నేనేమో ఇరుక్కపోయినాను అంతే సార్. నాకేమీ లేదు సార్, ఆస్తులు లేవు ఇండ్లు లేవు, మా ఆయనది ఏమన్నా గవర్నమెంట్ పెన్షన్ అది లేదు, ఏంది లేదు సార్, నిల్లు సార్. నేను ఒకటే ఊరికే ఏక్ నిరంజన్. నేను నాకు ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు మీరు ఒక అభిమాని ఫోన్ చేసి మీ వల్ల నేను ఇన్ని లక్షలు సంపాదించుకున్నానంటే కమిషన్ కూడా అడిగారు మీరు. అంటే మీరు కమిషన్ కూడా ఒక అభిమాని అడిగారు అంటే మీకు ఈ బెట్టింగ్ ద్వారా ఎన్ని కోట్ల రూపాయలు వస్తున్నాయి? లక్షలు కాదు, కోట్లే. అమ్మా సార్ కమిషన్ ఎందుకు అడిగినానంటే నాకు అప్పు ఉంది సార్, 3 లక్షలు 3.5 లక్ష, అదేదో కట్టుకుందామని ఆశతో అడిగినాను సార్, అంతే. నువ్వు లేకుంటే ఏం లేదు సార్. బెట్టింగ్ యాప్ ద్వారా సంపాదించానని తను చెప్పినా సరే మీరు కమిషన్ అడిగారంటే మీకు బెట్టింగ్ యాప్ వాళ్ళు ఎన్ని లక్షలు ఇస్తున్నారు సార్ చెప్పండి నాకు. ఎంకరేజ్ చేయరా? లేదు సార్, నాకేంది లేదు సార్, తెలియక చేసిన తప్పు క్షమించండి సార్ ప్లీజ్ సార్. ఏముండదమ్మా, పై ఆఫీసర్స్ ఎలా చెప్తా అలా నడుచుకోవాలి. ప్లీజ్ సార్, మీరు చెప్తే మీరు రిక్వెస్ట్ చేసుకుంటే వృద్ధాశ్రమానికి గానీ అనాథాశ్రమానికి గానీ రాయాలి. రిక్వెస్ట్ చేసుకోండి సార్, ఎట్లా ఆయన ఒప్పుకుంటారు. సెకండ్ ఇంకొక ఆప్షన్ ఉంది. ఇంకోటి ఏంటి సార్? ఇక్కడ ఉన్నాయన్నీ అమ్మేసుకుని దుబాయ్ పారిపోవాలి. అంటే ఇప్పుడు అందరూ చేసేది అదేగా, ఉన్నాయన్నీ అమ్మేసుకుని మీరు దుబాయ్ పారిపోవాలి. సార్ నేను ఇప్పుడు గుడ్డలన్నీ సర్దుకొని ఎక్కడన్నా వేరే ఊరికి వెళ్ళిపోతాను సార్. ఎక్కడున్నా మిమ్మల్ని మేము ట్రాక్ చేస్తామమ్మా, మీకు అర్థం కావట్లా. నేను మీ అభిమాని కాబట్టి ఏదో మీకు ఫేవర్ చేయాలని చూస్తా తప్ప మీరు ఎక్కడున్నప్పుడు నేను మీ ఫోన్ మాట్లాడుతుంటే మా సూపర్వైజర్ ఆల్రెడీ కూడా మీరు ఎక్కడున్నారో తను ట్రేస్ చేసేసాడు ఆల్రెడీ. నేను ఇప్పుడు మా ఆఫీసర్ చెప్పానంటే విత్ ఇన్ సెకండ్స్ లో వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తాను. నీ కూతలింటే నేను చూపు. నా కూతల కాదు సార్, మీరు కాదు సార్, మాట్లాడతారమ్మా మీరు. సార్ మీరు కాదు సార్, సారీ పక్కన దర్బేష్ మగమోడు ఉన్నాడు సార్ ఇడా. పోలీసులు పట్టుకుని మీరు దర్బేష్ అంటారా? ఓకేనమ్మా సార్ ప్లీజ్ సార్, సారీ మీరు కాదు సార్, ఈడ ఉన్నాడు ఒక పనికి మాలి మాట్లాడుకుంటున్నారు సార్ నాకు చెప్పించుకుంటూ. ఓకే, మీరు దుబాయ్ పారిపోవాలమ్మా, లేకపోతే నేను ఇచ్చే సలహా అది. 2 డబ్బులు ఎక్కడ వస్తుంది సార్ నాకు దుబాయ్ పోయేకి? మీరేమన్నా హెల్ప్ చేయండి సార్. నేను లేకుంటే మీ ఫ్యాన్ ఫోన్ చేసి నేను ఇన్ని లక్షలు సంపాదించాను కానీ కమిషన్ అడిగారు. అలా మీకు బెట్టింగ్ యాప్స్ మీ ఫ్యాన్స్ ఎంత కమిషన్ ఇచ్చి ఉంటారు? ఏంది లేదు సార్, ఇంకా నేను ఏందన్నా లేదు సార్, ఒక కిడ్నీ అమ్మేసుకొని వెళ్ళిపోతాను. లేదు, 3వ ఆప్షన్ ఉంది, చెప్పమంటారా? చెప్పండి సార్. పాదయాత్ర చెయ్యాలి మీరు. మొయ్యా నేను అసలు చేయలేను సార్ పాదయాత్ర. పాదయాత్ర చేయాలమ్మా, తప్పదు. ఈ 3 ఆప్షన్లు ఏదో ఎంచుకోండి, లేదు అంటే విత్ ఇన్ సెకండ్స్ లో మిమ్మల్ని వచ్చి అరెస్ట్ చేస్తారు. సార్ ప్లీజ్ సార్, ఊసలెక్కెట్టుకోవడమే. ప్లీజ్ సార్ హెల్ప్ చేయండి సార్ ప్లీజ్. సార్ మా అమ్మ పాదయాత్ర చేయలేదు కానీ అగ్రికల్చర్. హలో, ఆ సిలిండరు లోపల గ్యాస్ కార్డ్ ఉంది, అది పక్కన బెడ్రూమ్ లో పెట్టేసేదాన్ని, దాని దగ్గర పెట్టద్దు. మళ్ళీ దాని లోపల పెట్టద్దండి సార్. చెప్పండి సార్ ప్లీజ్ సార్, నాకు నా ఫ్యాన్ కదా సార్, మీరు హెల్ప్ చేయలేరా సార్? పెట్టి మీరు మీ
మీ ఇష్టం వచ్చిన వాళ్ళతో మాట్లాడుకుంటారా? అంటే మీరు ఆఫీసర్ కి ఇచ్చి గౌరవం ఇదేనా ఎంతసేపు మీతో మాట్లాడు? లేదు సార్, ఇంట్లో గ్యాస్ అయిపోయి 4 రోజులు అయింది సార్, అందుకు ఫోన్ చేస్తా అంటే నేను అదేంటమ్మా మీ ఫ్యాన్స్ కమిషన్ ఇచ్చిన దాంతోనే మీ కుటుంబం గడిచిపోద్ది కదా, ఇంకా మీ గ్యాస్ ఎందుకు? యా కమిషన్లు సార్, నేను ఎవరు ఇంతవరకు ఒక కమిషన్ కూడా తీసుకోలేదు సార్, నిన్న ఎట్లా అట్లా అడిగినాను అంతే. అప్పుడేదో నా కట్టుకోవచ్చు. ఫ్యాన్ ఒక ఆయన ఎంత సంపాదించాడంటే ఓకే 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 అన్నారు, కమిషన్ కావాలన్నారు, మరి మీ వల్ల పోయిందంటే ఆ రెస్పాన్సిబిలిటీ కూడా మీదే కదా. అమ్మో, నేనే తెచ్చిల్లా సార్, నాకేమో ఆస్తుపాస్తులు ఉన్నాయా సార్? దుబాయ్కి వెళ్ళిపోవాలంటే 3 లక్షలు. లేదంటే పాదయాత్ర చేయండి సార్ 3 లక్షలు ఎవరితో నన్ను ఇప్పింది సార్, నేను దుబాయ్కి వెళ్ళిపోతాను, మళ్ళీ ఇస్తా. అమ్మా మా ఆఫీసర్ అడుగుతానమ్మా, మా సుపీరియర్ ఆఫీసర్ అడుగుతాను. అయ్యా సార్ 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 అట్లా కొంప ముంచొద్దండి సార్, కొంప ముంచొద్దండి సార్, నా కొంప కొల్లేరైపోతుంది. నా దగ్గర లేవు, మా ఆఫీసర్ అడుగుతాను. వద్దు సార్, వద్దు సార్, నువ్వు హలో ఓటీపీ అంటే చెప్పు. హలో సార్ చెప్పండి సార్, ప్లీజ్ సార్, ఎందుకు సార్ అట్లా చేస్తారు? ప్లీజ్ హెల్ప్ మీ. లేదంటే మీరు జైల్లో అగ్రికల్చర్ చేయొచ్చమ్మా, ఆప్షన్ ఉంది మీకు. నా వల్ల కాదు సార్. లేదు అంటే పాదయాత్ర చేయండి, ఇంకా లాక్ స్టాప్స్, నేను ఏం చేయలేను. సరేలే, ఏం చేస్తాం పాదయాత్ర మీద. సరేలే సార్, పాదయాత్రే చేస్తాను. అంటే ఏంట్లో పాదయాత్ర చేయడం వల్ల కొన్ని ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయమ్మా, కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మీకు. ఏమున్నాయి సార్? మీరు తప్పు చేశానని చెప్పి బోర్డు పెట్టుకుని ఇది మీదకి వెళ్తారు కదా, మీరు వెళ్ళేటప్పుడు ఒక సంచి పట్టుకెళ్ళండి కూడా. ఎలా సార్? ఎందుకంటే మీరు కూరగాయలు కొనుక్కక్కల్లా, ఎందుకంటే మీ మీద ఇసురుతారు కదా, క్యాచ్ పట్టుకుని సంచిలో వేసుకోండి. ఏం సార్ అదేమో చెప్తారు సార్, ఎలక్కు ప్రాణం పోతా అంటే పిల్లికి సిలగాటం అయిపోయినట్లుంది కదా సార్ మీకు. నువ్వు కూడా ఏంది మేడు బ్యాగ్ వేసుకొని నిన్ను అడుక్కుంటూ పోల్లా? అడుక్కుంటే ఎందుకు పోతాము? కాయగూరలు వేస్తా అంటే ఏంది సార్, మరి అంత చీప్ గా మాట్లాడుతున్నారు? చీప్ ఏంటమ్మా, అడుక్కుంటా పోవాలంటున్నారేంటి? అంటే నన్ను అడుక్కోమంటున్నారా మీరు? హలో సార్, ఏంటి సార్ కాయగూరలు ఏరుకోమంటారు? ఇప్పుడు ఎవరన్నా మీ మీద టమాటాలు కొడతారు, అవి కొడతారు, ఇవి కొడతారు, మీ మీద మీ పేరు మీద పెట్టి నష్టపోయిన వాళ్ళందరూ అవి విసురుతారు. మీరు గ్రోసరీస్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు కదా. సార్ బోర్డు తగిలించుకొని పోతాను సార్. కమిషన్స్ వస్తుంటే మీకు గుడ్లు కాయగూరలు అన్ని కొడితే అవమానం కదా సార్? సార్ లేకుంటే నీకు తెలుస్తుంది, అందుకే సార్ ఏదైనా హెల్ప్ చేయండి సార్, అట్లా వదిలేండి సార్, ప్లీజ్ సార్. నేనేం చేయలేనమ్మా, మా ఆఫీసర్ ఎలా చెప్తే నేను అలా నడుచుకోవాలి కదా సార్. అవి ఆ ఐటమ్స్ ఒక్కటే వస్తాయి సార్? ఏంటండి? అంటే వెజిటేబుల్స్ మాత్రమే వస్తాయా సార్? అంటే ఒక చెప్పులు వస్తాయండి, రకరకాల చెప్పులు మార్చుకోవచ్చు. ఇంకా బట్టలు వస్తాయి, బట్టలు మార్చుకోవచ్చు. కోడిగుడ్లు వస్తాయి డజన్లు, అవి కూడా దాచుకోవచ్చు. అయితే మీరు జాగ్రత్తగా క్యాచ్ పట్టుకోవాలి. మరి లేదు పడుతుంది సార్, మా బాగా పడతారా? బెట్టింగ్ రాయలు అంత బాగా పెట్టినప్పుడు క్యాచ్ పట్టడం పెద్ద ఇది సార్. నాకు బెట్టింగ్ రావు, ఏంది రావు సార్. వీడు ఈ లోఫర్ నా కొడుకు, సుగిల్ నా కొడుకు మాట్లాడద్దని సార్, దర్బేసి నా కొడుకు. అమ్మ మీరు మీ కొడుకుని తిడుతున్నట్టు నన్ను తిడుతున్నట్టు అనిపిస్తుంది, మీరు నన్నే తిడుతున్నారుగా. నిన్నెందుకు తిడతాను సార్? ఈ దర్బేసి నా కొడుకుని తిడతానని సార్, బేవర్సి నా కొడుకుని. అంతేగా. ఒకసారి మీ అబ్బాయికి ఇవ్వండి. తీసుకో సార్. చెప్పండి సార్. మరి మీ అమ్మగారు జైలుకి వెళ్ళిపోతున్నారు, మరి అన్ని ఏర్పాట్లు చేసుకోండి. సరే సార్. ఏంది సరే? ఎప్పుడెప్పుడు పంపిలని ఉన్నావా? మొత్తం అంతా ఆ విధాస్త అంతా మీ పేరు మీద రాయేసుకోండి. ఎందుకంటే ఒక్కసారి జైల్లోకి వెళ్తే అక్కడ అగ్రికల్చర్ చేస్తూ ఇంకా లైఫ్ లాంగ్ యావత్ జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉంది. మా అమ్మ ఎక్కడున్నా కానీ ఆరోగ్యంగా ఉంటే చాలే సార్ నాకు. ఓకే, అలా ఏమున్నావురా? అడ్రస్ చెప్పండి, మా ఊళ్ళో వస్తారు. సరే సార్. అడ్రస్ చెప్పండి ఒకసారి. అదే సార్, అక్కడ పాదయాత్ర బెస్ట్. పాదయాత్ర పోతానని సార్. పాదయాత్ర పోతున్నారా? అయితే సంచది పట్టుకెళ్ళండి, మీ గ్రోసరీస్ కి అది ఇబ్బంది లేకుండా. సరే, అన్ని పట్టుకోండి. మరి కమిషన్స్ ఎన్ని వచ్చినాయి చెప్పలేదు చివరికి? కమిషన్ రాలే, నా బొంద రాలే సార్, ఏంది లేదు సార్. నువ్వేమో గిల్లాలు పెడతానావా? కొట్లాట పెట్టి తమాసాలు చూస్తావా? లేదు సార్, నిన్ను కాదు సార్, ఇదే గిల్లాలు పెట్టి తమాసాలు చూస్తున్నాడు, పోట్లాట్లు పెట్టి.
మరి విష్ణుగా మీ అబ్బాయి గారు ఉండగలరా మరి? మీరు అంత సీన్ ఏం లేదు సార్, వాళ్ళు బాగుంటారు. వాడే కదా నన్ను ఇరికిచ్చింది ఇప్పుడు. పాదయాత్ర పంపిస్తాను సార్. ఇంకా వాడు ఇంతకన్నా నాని తూర్పు తిరిగి దండం పెట్టుకుంటాడు సార్. ఇంకా వాడు ఆయన రాత మించింది ఏముందిలేండి. చేసింది నువ్వు రాదంట, నువ్వు రాసిన రాతే ఇది. చేసింది తనైనా సరే కమిషన్ వచ్చి మీకే కదా. అంతేగా. ఊరికే ఉంది సార్, కమిషన్ అని బట్టినారు. బొట్టు కమిషన్ లేదు కానీ లేకపోతే నేను రాలే ఊళ్ళే పోలే అన్నట్టుంది. పెట్టడం తప్పు కదా నాన్న అని చెప్పడం మానేసి మీరు నాకు ఎంత కమిషన్ ఇస్తావని అడిగారంటే ఎన్ని లక్షలు కొల్లగొట్టారు మీరు? సార్ అలవాట్లో పొరపాటు అయిపోయింది సార్, అలవాట్లో పొరపాటు అయిపోయి అడిగినాను సార్. అలవాట్లో పొరపాటు అంటే ఎంత మందిని అడిగితే మీకు అలవాటు అయింది? మిమ్మల్ని సార్ ఫస్ట్ టైం సార్, తెలియక అడగచ్చునా లేదా అని తెలియక అడిగినాను సార్. ఒక పాదయాత్రకు వెళ్తున్నారా అయితే? ఓకే, మా సుపీరియర్ ఆఫీసర్ ఎవరన్నా ఫోన్ చేస్తే జాగ్రత్తగా మాట్లాడండి. సరే, మీకు పాదాభివందనం అని చెప్పు. మీకు పాదాభివందనాలు సార్. ₹1,00,00,000 వచ్చి ఉంటుందనా? నోరు మూసుకో. ₹1,00,00,000 పక్కన సున్నాలు అన్నీ తీసేసినా ఒకటి రాలే. ఏంది నీది సోదే? ఏం పిక్కుంటారో పిక్కోండి పొమ్మని అని అంటావు. ఏం నాకు నన్ను ఏమన్నా అండమాన్ జైలు ఓవర్ యాక్టింగ్ చేయొద్దు. డిపార్ట్మెంట్ చెప్తారా? నన్ను చెప్పులతో మెరం చేసుకుని బేడీలు వేసుకొని తీసుకుపోతారు. సో మగ కూడా